ప్రేక్షకులకు నమస్కారం. మనకి పురాణాల్లో చాలా గొప్ప విశేషమైనటువంటి విశేషణాలు చెబుతూ ఉంటారు, నివేదనలో కానీ అర్చనలో కానీ. అయితే ఈ మాఘమాసంలో రథసప్తమికి సూర్యనారాయణమూర్తికి పాయసం నివేదన చేస్తాం. అంటే క్షీరాన్నం, అంటే సేమియా పాయసం కాదు, బియ్యంతో వండినటువంటి ఆవుపాలతో వండినటువంటి క్షీరాన్నం నివేదన చేస్తాం. మరి అదేమిటంటే సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది గోధుమ నూక ప్రసాదం. అలాగే ఈ క్షీరాన్నము కూడా చాలా ప్రీతికరమైనటువంటిది. ఎందుకు అంటే దీనికి చిన్న ఇతిహాసం ఉందట. శివుణ్ణి పిలవకుండా దక్షుడు చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ సందర్భంలో శివుడు ఆగ్రహించడం, ఈ సతీదేవి ఇబ్బంది పడడం ఇవన్నీ తెలుసు మనకి. అయితే ఆ సందర్భంలో శివుడి యొక్క జటాజట నుంచి కొట్టబడినటువంటి ఉత్పన్నమైనటువంటి వీరభద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ వీరభద్రుడు ఆ దక్షయజ్ఞ వాటికి దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి దాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తూ అక్కడ శివుణ్ణి ఒక్కడిని పిలవకుండా మిగిలిన వాళ్ళని పిలవడం ద్వారా ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవతలందరూ కూడా వెళ్ళారు. ఆగ్రహించినటువంటి వాడే వీరభద్రుడు విపరీతమైనటువంటి విలయతాండవం చేస్తూ అందరినీ కూడా తమరడం మొదలుపెట్టేట. ఆ తమిరేటువంటి సందర్భంలో సూర్యనారాయణమూర్తి కూడా పరిగెడుతూ బోర్ల పడ్డాట. ఆ బోర్ల పడిన సందర్భంగా ఆయనకి ఎదురున్నటువంటి పళ్ళు ఊడిపోయేట. అంచేత అక్కడి నుంచి కూడా ఆయన ఆ దక్షయజ్ఞం దగ్గర నుంచి కూడా ఆయన ఘనమైనటువంటి గట్టి అయినటువంటి పదార్థాలు తెలియనటువంటి పరిస్థితి. అందువల్ల ఆయనకు పళ్ళు లేని కారణంగా పాయసం అంటే జుర్రేయచ్చు కదా. కాబట్టి ఈ పాయసం అనేటువంటి విషయం అంటాం. ఆ పాయసాన్ని చక్కగా జుర్రచ్చు అని అప్పటి నుంచి అది ప్రీతిగా ఉంది అని చెప్పేసి సూర్యనారాయణమూర్తి నాకు ఎవరైతే పాయసం పెడతారో వారిని నేను క్షీరాన్నం పెడతారో వారిని అనుగ్రహిస్తాను అని చెప్పేసి అన్నమాట. ఇదండి చిన్నగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆ క్షీరాన్న పరవాన్నంలో గొప్పదైనటువంటి ఆరోగ్య సూత్రం ఉన్నది. ఆ రూపంలో మనకి పుష్టిని తుష్టిని కలగజేసేటువంటి ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. సూర్యనారాయణమూర్తికి నివేదన చేసి ఆ కిరణములు పడడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతాము. కాబట్టి ఇది చిన్నగా చెప్పుకుంటే సూర్యనారాయణమూర్తికి క్షీరాన్న ప్రీతికరమైనటువంటి పదార్థం ఎందుకు అనేటువంటి విషయం తెలుస్తుంది.